ప్రజల ఆస్తులకు చట్టబద్ధమైన రక్షణ కల్పించే కీలకమైన ప్రభుత్వ శాఖల్లో రిజిస్ట్రేషన్ శాఖ ఒకటి. భూమి లేదా ఇంటి కొనుగోలు తర్వాత జరిగే రిజిస్ట్రేషన్ భవిష్యత్తులో ఆస్తి హక్కులకు ప్రధాన ఆధారం అవుతుంది. అందుకే ప్రతి రిజిస్ట్రేషన్ నిబంధనలకు అనుగుణంగా జరగాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో గోపాలపట్నం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో నమోదైన డాక్యుమెంట్ నెంబర్ 1117/2026 పై జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం పూర్తి నివేదిక కోరింది. 300 గజాల స్థలానికి సంబంధించిన ఈ రిజిస్ట్రేషన్ లో సర్వే నెంబర్లు, లేఅవుట్ అనుమతులు, సిఏఆర్డి సాఫ్ట్వేర్లో నమోదు చేసిన వివరాలు, లింక్ డాక్యుమెంట్లు, యాజమాన్య హక్కుల క్రమాన్ని పరిశీలించారా లేదా అనే అంశాలపై వివరణ ఇవ్వాలని అధికారిక మెమోలో పేర్కొంది. సబ్ రిజిస్టర్ కార్యాలయాలు కేవలం పత్రాలపై సంతకాలు చేసే కార్యాలయాలు కావు. సమర్పించిన పత్రాలు చట్టబద్ధమైనవేనా, ఆస్తికి అవసరమైన అనుమతులు ఉన్నాయా, ప్రభుత్వ నిబంధనలు పాటించబడుతున్నాయా అనే అంశాలను పరిశీలించే బాధ్యత కూడా అధికారులదే. ఈ ప్రక్రియలో చిన్న నిర్లక్ష్యం కూడా భవిష్యత్తులో భూ వివాదాలకు దారి తీసే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రజల ఆస్తుల భద్రతకు రిజిస్ట్రేషన్ శాఖపై విశ్వాసం అత్యంత కీలకం. గోపాలపట్నం వ్యవహారంపై జిల్లా రిజిస్ట్రార్ కోరిన నివేదికలో ఎలాంటి అంశాలు వెలుగులోకి వస్తాయి అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నివేదిక వెలువడిన తరువాతే ఈ వ్యవహారంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.